హాస్టల్లో ఉంది, జల్సాలు చేస్తూ ఉంది. కొద్దిగా మీరన్నా నచ్చ చెప్పండి, అది మంచి జీవితం కాదని చెప్పండి అని అడిగింది. వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్ సంభాషణలో 1 నిమిషం పాటు జరిగిన సంభాషణను ఫాదర్ గారు నాకు పెట్టారు. ఏమిటి? ఈ వ్యక్తి ఫోన్ చేశారు, ఈ డాక్టర్ గారు, ఈ యొక్క లాయర్ గారు అందరూ వింటున్నారు. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాప ఫోన్ ఎత్తింది. అమ్మా ఏంటి ఇలాగా అంటే, సార్ నా జీవితం నా ఇష్టం. ఇప్పటి వరకు మా మమ్మీతో నంతకాలం నన్ను జైల్లో ఉంచింది. ఇప్పుడు నేను రెక్కలు తెగిన పక్షి వలె జీవిస్తున్నా, నాకు సంతోషంగా ఉంది. అమ్మ మరి నువ్వు ప్రతిరోజు ఒక అబ్బాయితో వెళ్తున్నావంట, ఇలాగే సేమ్. మరి బండి మీద వెళ్తున్నామంటే దాంట్లో తప్పేముందండి? నా సంతోషం కోసం నేను వెతుకుతున్నాను, నా ఆనందం కోసం వెతుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మను కూడా అలా నాతో వచ్చిన నాలాగనే సంతోషంగా జీవించమనండి అని తల్లిని కూడా ఆ లోకంలో అందులో రమ్మని చెప్పే బిడ్డగా అక్కడ మనం ఆ బిడ్డను అలాగే ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ, ఈ ఆత్మను పాడు చేసుకుంటూ, క్షణభంగురమైన అంటే తాత్కాలికమైన సంతోషాన్ని వెతికే జీవితాలు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఈ రోజుల్లో దాదాపు ఎక్కువ మంది ఏమిటి, నా శరీరం బాగుంది, నా ఆలోచన అని శరీర సౌఖ్యం కోసం, శరీర సుఖాల కోసం వెంపర్లాడే బిడ్డలను మనం ఈ రోజులు ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. అది త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి వాటి నుండి మనము దూరముగా ఉంటూ శరీరాన్ని దేవునికి అర్పించుకొని, శరీరాన్ని దేవునికి, ఇది దేవుడిచ్చిన శరీరము, ఈ దేహము, ఈ ఆత్మ, ఈ అభివృద్ధి ఆయనకు చెందినది. అందుకే ఆయన ఏమంటున్నారు, మీ అభివృద్ధినే కానీ మీ వినాశనమును నేను కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తును. ఆయన మనకు బంగారు భవిష్యత్తు నిర్ణయించారు కదా. మరి ఆ బంగారు భవిష్యత్తు ఆయన నిర్ణయిస్తే దానికి అనుగుణంగా నీవు నడుస్తున్నావా? దేవుడు మనందరికీ ఒక భవిష్యత్తుని ఇచ్చాడు. ఏమిటి? ఆయనతో నడిచిన వారికి అది ఇవ్వబడుతుంది. మోషే నడిచాడు, కావుననే ఆయనకు ప్రియమైన మిత్రుడిగా అయ్యాడు. ఈ లోకంలో ఆయన వల్ల ఇద్దరు కలిసి ఆయన ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే మాట్లాడాడు. మరి మనం ఇంకొకసారి 6వ అధ్యాయంలో చూస్తే ఆదికాండములో నోవా దేవుని మాటకు తల వంచాడు. కావునే ఆ ప్రపంచం అందరూ నాశనము కాబడ్డా ఆయన కుటుంబము మాత్రమే రక్షించబడింది. ఎందుకు? ఏమరపాటు లేకుండా ఉన్నట్లుగా దేవునికి తల వంచి జీవించాడు నోవా. అబ్రహాము కుటుంబం రక్షించబడింది. అబ్రహాము విశ్వాసం తండ్రి అవుతూ ఉన్నాడు. ఎందుకు? తాను వెళ్ళవలసిన ప్రదేశం తెలియకయే దేవుని మీద నమ్మకం ఉంచి నడిచాడు. అలాగని రేపు ఏమి జరుగుతుందో తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం, నమ్మకం ఉంచి నడవగలిగితే మనందరం జీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఈ రోజున ఇదిగో బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు కదా. పోయిన వారం మనం చూసాం. మనం హెజ్కేలు గ్రంథం 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 14వ వచనంలో హిజ్కియా రాజు ఏం చేశాడు? తనకు రాబోతున్న ఆపదను ప్రభువు ముందు ఉంచి ప్రార్థించాడు. నీ కుటుంబానికి ఏదైనా ఆపద రాబోతూ ఉందా? నీ బిడ్డకి ఏదైనా కష్టంగా ఉందా? చదువులో కష్టంగా ఉందా? ఇంకో దాంట్లో కష్టంగా ఉందా? నీ బిడ్డను, నీ కుటుంబాన్ని దేవుని ముందు ఉంచి ప్రార్థించే తండ్రిగా నీవు ఉన్నావా? అలాగని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసే కుటుంబాలుగా మనం ఉండాలి. అట్లీస్ట్ తల్లైనా పిల్లలు రాకపోయినా అలవాటు నువ్వు కూర్చొని చేస్తుంటే ఒక్కొక్కళ్ళు అలవాటు చేసుకుంటారు కదా. తల్లిగా నీవు కుటుంబంలో సాయంత్రం 6:30కో 7:30కో 8:00కో తినే ముందు కానీ తిన్న వెంటనే కానీ ఒక 15 నిమిషాలు జపమాలను చెప్పుకొని కుటుంబముగా నీ కుటుంబములో ఎన్ని ఆటంకాలు వచ్చినా జపమాల లేక చిన్న ప్రార్థన కుటుంబముతో కలిసి ప్రార్థించే అలవాటు నీ కుటుంబానికి ఉందా? అలాంటి ఉన్న కుటుంబం, ప్రార్థించే కుటుంబం, దేవునికి దగ్గరగా ఉండే కుటుంబం, దేవునితో నడిచే కుటుంబం. తర్వాత వచనం ఏమని ఉంటుంది? అప్పుడు మీరు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని చేయి. అందుకే ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం అనుకుంటాం. 11వ అధ్యాయములో 24వ వచనం, కనుక మీరు ప్రార్థింపుడు. మీరు ప్రార్థించండి. ప్రార్థనలో మీరు ఏది అడిగినను
అదండి ప్రభు అంటున్నారు, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ మొర ఆలకిస్తాను, ఆ ప్రార్థన మీకు వసుకుతాను. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ, కనుక మీరు ప్రార్థించుడు, ప్రార్థనలో మీరు ఏది అడిగినను మీరు తప్పక పొందుదురు అన్న మాటలు. అంటే విశ్వాసముతో ఎవరైతే అడుగుతారు, అదే కదా తర్వాత వచ్చిన అని విశ్వసింపుడు, నీవు ప్రార్థించినప్పుడు నీకేదైనా వీళ్ళు క్షమించమని కూడా నీ ప్రార్థనలో అడగాలి. లేదండి వాడు నాశనం కావాలని ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించవాలి కదా. మనం చదువుతున్నాం యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయములో 3వ వచనములో మనం అడిగేవి దురుద్దేశములు ఒకటి చేతనే మీరు పొందలేకపోవచ్చున్నారు. అంటే మనం ప్రార్థించినప్పుడు ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. అది నీ కొడుకు కోసం కావచ్చు, నీ కోడల కోసం కావచ్చు. ఒకవేళ వాడు నిన్ను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చి వాళ్ళు వేరే విధంగా వేరే దగ్గర ఉండొచ్చు. లేక నీకు చెందిన వారు, నీ రక్త సంబంధీకులు లేక నీ స్నేహితులు ఎవరైనా నీకు వాళ్ళకి ఏదైనా చిన్న మనస్పర్ధ ఉండొచ్చు. వారి కోసం, వారిని నాశనం కోసం ప్రార్థించకూడదు. వారి యొక్క ఎదుగుదల కోసం నీవు ప్రార్థించాలి. క్షమించుట నీ పని, దేవుడి పని ఏమిటి? దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ నాశనమో వాళ్ళ వినాశనమో లేక వాళ్ళకి ఏదో ఆయన చూసుకుంటాడు. ఆయన వదిలే, ఆయన అంటున్నాడు కదా, నాకు వదిలే, నా పని అది, పగ తీర్చుకొనుట నా పని అని ప్రభువు రోమిలకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నారు. పగ తీర్చుకొనుట ఆయన పని, మన పని కాదు. మనము మన తరపున ఇదిగో ఈ వ్యక్తి వల్ల నాకు ఇది ఉంది, ఆ వ్యక్తిని క్షమించుతున్నాను నేను మనస్ఫూర్తిగా, నీ ఇష్టం, అతనికి ఏం చేయాలంటే నువ్వు చేసుకో అని దేవుడికి ఆ వ్యక్తిని అర్పించి ప్రార్థించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తారు. అంతేకాని మనము అడిగేవి సగానికి సగం, లేదండి వాడు అస్సలకే. కానీ ఇదిగో ఇక్కడ ఎప్పుడు ప్రశాంతత ఉండాలంటే మనకి లివర్ ప్రాబ్లం రాదు, షుగర్ ప్రాబ్లం రాదు, బీపీ ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లం రాదు. అన్ని ట్యాబ్లెట్లు అవసరం, డాక్టరే అవసరం కదా. ఈయన డాక్టర్ యేసు ప్రభు, ఎంబీబీఎస్ లేని డాక్టర్, అన్నీ ఇస్తాడు కదా, అన్నీ ఇస్తాడు. కావున అన్నీ ఈయన డాక్టర్, ఫిజిషియన్ అన్నీ ఈయనే కదా. నువ్వు అడగ్గానే ఇచ్చేవారు. లాయర్ కూడా ఈయనే, వేరే లాయర్ కూడా అవసరం, డబ్బులు ఏమైనా అవసరం, వేరే లాయర్ డబ్బులు ఇవ్వాలి. లాయర్ ఈ యేసు ప్రభుకి ఏమి అవసరం, అన్నీ ఫ్రీగా వేస్తాడు అడ్వైజులు అన్నీ. కానీ మనం పాటించమంటే, డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గర అయితే పాటిస్తాం. ఈయన ఫ్రీగా ఇచ్చే మనం పనికిరావు. ఈయన మనకి ఇచ్చేవన్నీ కూడా మన యొక్క శరీర శ్రేయస్సు కోసం, మన ఆత్మ శ్రేయస్సు కోసం ఆయన ఇస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆలోచించుకున్నాం ఈ రోజున. ఇది అంతోని వారు ఎందుకు ఇంత గొప్పవారిగా ఆయన మనకు కొనియాడుతున్నాం? ఆయన క్షమించాడు, పగవారిని క్షమించాడు, తనను తిట్టిన వారిని క్షమించాడు, తన మీద చంపడానికి వచ్చిన వారిని క్షమించాడు, తనను దూషించిన వారిని, తన కళ్ళ ముందే దూషించిన వారిని క్షమించాడు, అందరినీ క్షమించాడు. అందువలననే బతికుండగానే యేసు ప్రభు బాలయేసు తన హస్తంలో ఎత్తుకొని ఆయన ఆ అదృష్టాన్ని పొందాడు. మరి మనకు అట్లీస్ట్ కళలోనైనా దేవుడు కనపడుతున్నాడు, ఆయన నిజంగా కనపడ్డాడు. అట్లీస్ట్ దేవుడి కళలో కనబడి మనకి అన్నీ ఇస్తానంటున్నాడు. ఆ కళలో కనపడాలంటే మనసు ప్రశాంతంగా. అవునా, అడుగుదా, అయ్యా నా కళలో అయినా కనపడుతుంది, నా జీవితాన్ని సార్థకంచి ఇదిగో నేను క్షమించే మనస్సు, ఇతరుల సాత్వికముగా, ఇతరుల మంచిగా, ఎలాంటి ఓర్పు సహనము కలిగి ఉండే మనస్సు నాకు దయచేయి ప్రభు అని మనందరం అంతోని వారి మధ్యస్థ ప్రార్థనతో ఆ ప్రభువుని దివ్య బలిలో ప్రార్థన చేస్తున్నాం.